హాయ్. హలో. వెల్కమ్ టు ఆదిత్య మిత్ర వ్లాగ్స్. ఈరోజు నేను చూపిస్తున్నదేంటంటే 4 బర్నర్ గ్యాస్ స్టవ్ రివ్యూ అండి. ఈ గ్యాస్ స్టవ్ తీసుకొని నేను దాదాపుగా 3-4 మంత్స్ కావస్తుంది. సో, నేను ఇది వాడిన తర్వాతనే ఈ వీడియో చేస్తున్నాను. రివ్యూ ఇస్తున్నాను. ఎలా ఉంది? ఇంకెవరికన్నా ఈ 4 బర్నర్ ప్రిఫర్ చేస్తే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతోని ఈ వీడియో నేను చేయడం జరిగింది. సో, ఇప్పుడు మనం వీడియోలోకి వస్తే ఏంటంటే ఇది 4 బర్నర్ వీడియం కంపెనీ అండి. అంతకుముందు నాకు గ్లాస్ టాప్ ఉండేది. అది బర్స్ట్ అయిపోయింది. ప్లస్ 2 బర్నర్ అది. సో, నాకు ఆఫీస్‌కి గానీ, పిల్లలకి ఫుడ్ ప్రిపరేషన్ మార్నింగ్ టైంలో బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అంటే చాలా టైం తీసుకునేదండి. 2 బర్నర్‌తోని. అయితే ఇది 4 బర్నర్ అయ్యుండి గ్యాస్ పైన టాప్ స్టీల్ ఉంటే బాగుంటుంది కదా అని సెర్చ్ చేస్తే ఇది ఆన్‌లైన్‌లో తీసుకోవడం జరిగిందండి. చాలా బాగా పనిచేస్తుంది అండి. చూడండి ఇక్కడ నాబ్స్ కూడా ఒక్కొక్కటి మనకు స్టీల్‌వే వచ్చాయండి. ప్లస్ ఇవి ఈజీగా కింద అన్నీ గిన్నెలు పడుతున్నాయి. పెద్దవి గానియండి, పెద్ద స్టవ్ పైన పెద్దవి పడుతున్నవి. కొంచెం చిన్న బర్నర్ ఉంటాయి గదండీ! అవి టీకి కానీ, మిల్క్ కానీ, ఇంకా చిన్న చిన్న పోపు ఇలాంటి వాటికి అవి యూజ్ అవుతుంది. పెద్ద వాటి పైన గూడా చాలా ఈజీగా ఎట్ ఏ టైమ్ 4 బర్నర్స్ యూజ్ చేసుకొని 4 ఐటెమ్స్ కుక్ చేసుకునేటట్టుగా ఈజీగా ఉంది అండి. చాలా బాగా పనిచేస్తుంది. ఎవరికైనా నేను రికమెండ్ చేయాలంటే దీన్ని ఈజీగా డౌట్ లేకుండా రికమెండ్ చేయొచ్చు అండి. ప్లస్ చూడండి ఇది క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి. మనకి ఇలాంటి క్లాత్ ఉంటది కదా! తీసుకున్న సాఫ్ట్‌గున్న ఎలాంటి టవల్ లాంటిది ఇలాంటివి తీసుకొని ఈజీగా మనకు లైజాల్ లాంటి డిసిన్ఫెక్ట్స్‌ది ఒక లిక్విడ్ దొరుకుతుందండి. అది తీసుకొని మనము స్ప్రే చేసుకొని ఈజీగా ఇలా అనేస్తే అయిపోతుంది. కాకపోతే ఇక్కడ మనకి కాషన్ అక్కడ ఒక పేపర్ ఉంది గదా అని చూడండి స్టవ్‌కి అంటించి. దానిపైన ఏమేం చేయొద్దు అనేది క్లియర్ కట్‌గా మనకు నీట్‌గా ఇవ్వడం జరిగిందండి. అంటే స్క్రబ్బర్‌లు యూజ్ చేయొద్దు, సోప్స్ యూజ్ చేయొద్దు, రఫ్‌గా ఉన్న ఇలాంటి క్లాత్‌లు గూడా యూజ్ చేయొద్దు అనేది మనకు కాషన్ గూడా చేశారు కంపెనీ వాళ్ళు. ప్లస్ ఇదేంటి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నది ఏంటంటే ఈ స్టీల్‌ది ఉంది గదా బర్నర్ పక్కన బ్లాక్ కలర్‌ది. ఇవి ఈజీగా మంచిగా ఏ గిన్నె అయినా ఈజీగా దానిపైన సెట్ అయ్యేటట్టుగా ఇచ్చారండి. ఇక చూడండి ఒక్కొక్క దానికి 3 హోల్స్, 2 హోల్స్ అంటే ఒకటి ఇంకొక దానికి రాకుండా దేని దానికే ఫిక్స్ అయ్యేలాగా ఇవ్వడం వల్ల మనకి ఈజీగా క్లీనింగ్ అవుతుంది. ప్లస్ దేని దానికి ఈజీగా పెట్టుకోవడానికి కూడా క్లియర్‌గా ఉంది అండి. చాలా బాగా డిజైన్ చేశారు. ప్లస్ మనకు మార్నింగ్ టైంలో చాలా హడావుడి అవుతుంది గదా అండి. 4 చేతులైతే లేవు కదా మనకి. మార్నింగ్ అంత వర్క్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కదా! సో, 4 బర్నర్ అయితే మనకి ఈజీగా ఉంటుందని నేను ఇది ప్రిఫర్ చేశాను. 100% చాలా బాగా వర్క్ అవుతుంది అండి. ఎవరికైనా కావాలంటే దీన్ని తప్పకుండా తీసుకోవచ్చు డౌట్ లేకుండా. ప్లస్ చూడండి ఇవన్నీ ఒకటే సైజులో ఉన్న గిన్నెలు ఈజీగా కుక్ అవుతున్నాయి. సో, నేను ఇవన్నీ మీకు గిన్నెలు గూడా పెట్టి చూపిస్తున్నాను అంటే ఒకసారి మీరు ఆలోచించండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఈజీగా టైం ఎక్కువ తీసుకోకుండా వర్క్ చేసుకోగలుగుతున్నా. అందుకని ఒక 3-4 మంత్స్ వాడిన తర్వాతనే నేను ఈ వీడియో మీకు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ నేను వాడి మీకు చెప్పాలన్న ఉద్దేశంతోని నేను ఈ వీడియో చూసాను. ప్లస్ చూడండి నేను ఇది పాన్ గూడా పెట్టాను. చపాతీ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందా లేదా మీకు ఒక ఐడియా కోసం అని ఇలా పెట్టాను. ఇది చూడండి మేము ఫస్ట్ ఈ స్టవ్ తీసుకున్నప్పుడు ఏ విధంగా యూజ్ చేసాము, ఇలాంటి వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.